అప్పట్లో ఒక ప్రధానమైన పదం వాడారు, సమాధి కట్టుకోవడానికి కూడా చాలదు అన్నటువంటిది. పేదల ఇళ్ళని సమాధి కట్టుకోవడానికి కూడా చాలదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం పట్టణాల్లో సెంటు, పల్లెల్లో సెంటున్నర. సెంట్ అంటే 48 గజాలు, 480 చదరపు అడుగులు. అలాగే ఇటు పక్కన ఏది 48 ప్లస్ 24 72 గజాలు, 720 చదరపు అడుగులు వస్తుంది. అయితే దాన్ని సమాధిలాగా ప్రకటించారు చంద్రబాబు గారు. గుడ్, మేము వస్తే 2 సెంట్లు ఇస్తామన్నారు, ఇంకా అద్భుతం. అయితే ఇప్పుడు ఇస్తాము రేపు దీపావళికి అంటున్నారు కదా, అవి ఎన్ని సెంట్లు ఉన్నాయి? 300 చదరపు అడుగులు, 325 చదరపు అడుగులు, 415 చదరపు అడుగులు, ఈ 3 రకాలు అప్పుడు ప్లాన్ చేసింది. ఆ లెక్కను చూస్తే కనుక 48 గజాల లెక్క అయితే 480 వస్తాయి, ఇది ఇంతకంటే తక్కువ వస్తుంది. అప్పుడు 48 గజాలదే సమాధులు అన్నప్పుడు ఇదేంటి? వాస్తవంగా ఒక ఇల్లు అనేటటువంటిది ఒక మనసు, ఒక జీవితం, ఒక కుటుంబపు యొక్క స్వర్గం. కానీ జగన్ టైంలో ఇల్లు తీసుకునే వాళ్ళకి ఆ నెగిటివిటీ క్రియేట్ చేశారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది.